తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి కానీ ఏ రకమైనటువంటి కొరత లేదు. సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనల కారణంగా వదంతుల కారణంగా ఒక పానిక్ సిచ్యువేషన్ రావడంతో అవసరానికి మించి వాళ్ళు పెట్రోల్ ఉత్పత్తులు కొనుగోలు చేసి స్టాక్స్ చేస్తూ ఉన్నారు. గత 4 రోజులుగా చూస్తే యావరేజ్ కంటే డబల్ సేల్స్ మేము సప్లై చేసి అమ్మడం జరిగింది. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, మనకి ఏ రకమైనటువంటి కొరత లేదు, ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దేశం ఈరోజు వాస్తవంగా ప్రపంచమంతా కూడా క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క పానిక్, ఆ యొక్క టెన్షన్ ఆయననే తీసుకొని మనకు ఇవన్నీ ఉత్పత్తులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజంగా ఏదైనా మన దేశ ప్రజలను కూడా అందులో భాగస్వాములు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ యొక్క సహకారం అడుగుతుంది. కానీ ఇప్పుడు ఏ రకంగా ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరు ఎంత అవసరం ఉందో అంత పెట్రోల్ ఉత్పత్తులు కొనుగోలు చేయండి. ఎక్కడ కూడా అదనపు కొనుగోలు చేసి టెన్షన్ పడకూడదు. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అది ఇండివిజువల్ ప్రాబ్లం కానీ, ఏరియా ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్కడైనా అవుట్లెట్స్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మాకు చెప్పినట్లయితే ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ప్రజలకు పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అయితే అంటే ఈ రోజు జరిగిన రివ్యూ మీటింగ్లో డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఎంత ఉంది సార్ అసలు డీజిల్ కానీ పెట్రోల్ కానివ్వండి? ఇప్పుడు అది డీటెయిల్ లేదమ్మా, అక్కడ ఉంది, ఇంతకుముందు చెప్పిన. రైట్ సార్. అయితే ఇంకొక క్వశ్చన్, మోడీ పర్యటనలో భాగంగా 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోకి మొదటిసారి రాబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కదమ్మా, ఆంధ్రప్రదేశ్కి చాలాసార్లు వచ్చారు, తెలంగాణకే మొదటిసారి వస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి వస్తారు. ఆంధ్రప్రదేశ్కు చాలాసార్లు వచ్చారు, యోగా కోసం వచ్చారు, అనేకమైనటువంటి ప్రారంభోత్సవాలు కూడా రావడం జరిగింది. ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా మోడీ గారు వచ్చారు.